గా వ్యవహరించి ఇంట్లోకి పరుగు తీసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం చిన్నారి క్షేమంగానే ఉంది. స్థానికులంతా కూడా గుర్తించి కిడ్నాపర్లని భావిస్తున్న ఒక మహిళను అలాగే ఒక యువకుడిని కూడా స్థానికులు మందలించి పోలీసులకి అప్పగించినట్లుగా కూడా ప్రస్తుతానికి సమాచారం అందుతోంది. జగిత్యాల జిల్లాలో ఈ కిడ్నాప్ యత్నం అయితే ప్రస్తుతం కలకలం రేపుతోంది. సో స్థానికులు ఆ కిడ్నాపర్లను పట్టుకుని వాళ్ళని దేహశుద్ధి చేసినట్లుగా కూడా తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఏం జరిగిందో ఒక్కసారి ఆ విజువల్ చూద్దాం. ఏం పాడు పిల్లాడు క్యూట్గా ఉన్నాడు. అలా పిల్లాడు కాదు అని మీ అబ్బాయి నాకు వచ్చింది బాధ. ఏం బుద్ధిరా నీకు? ఏ పిల్ల పాప ఏడుదా తీసుకపోయాడు? భయపడి ఇంట్లో కురికింది ఏమే దవ్వన. ఎవరా నీకు నోరు లేదారా? బీడీలో దుకాణంలో పోయి అడిగేటందుకు బీడ్ల కోసం మా తాతకి 5 రూపాయల జంత బీద అంటే లేవన్నకి దుకాణాలు ఆయన లేవంటే మా బాడీకి అన్నం కనుకుంటే బీడ్లకు వచ్చినాం. ఈరోజు ఏం పాడు పిల్లాడు క్యూట్గా ఉన్నాడు. అలా పిల్లాడు కాదు అని మీ అబ్బాయి ఎత్తుకొచ్చిన నాకు వచ్చింది బాధ. జగిత్యాల టౌన్ లో చింతకుంట గ్రామంలో చిన్నారి కిడ్నాప్ యత్నానికి గురైన తండ్రి ఈ సంఘటనకు సంబంధించి మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. ఈరోజు దాదాపు 11 గంటల ప్రాంతంలో మా పాప ఇంటి నుండి బయట ఆడుకునే పరిస్థితుల్లో గుర్తు తెలియని 2 వ్యక్తులు వచ్చి మా పాపను పిలిచి చాక్లెట్లు అవి ఇచ్చి తీసుకుపోవడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళకు భయపడిన మా పాప ఇంట్లో గురికి రాగానే మా బామ్మర్ది ఉండి అక్కడ మంది అందరు జమై వాళ్ళని దుర్గబట్టుకొని మందలించి పట్టణ సిఐ గారికి కంప్లైంట్ చేయగా సిఐ గారు వెంటనే స్పందించి పోలీసులను పంపించి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తరలించినారు. 2 భార్యాభర్తలు ఆడామగా వాళ్ళ చేతిలో కూడా ఒక బాబు ఉన్నాడు. మరి ఆ బాబు కూడా మరి వీళ్ళ బాబా కాదా అనే అనుమానం ఉన్నది. కాబట్టి వాళ్ళని వెంటనే విచారించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక కిడ్నాప్ యత్నానికి గురైన సంఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, జగిత్యాల జిల్లాలో కిడ్నాప్ యత్నానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఒకవైపు వాళ్ళ భార్యాభర్తలని చెప్తున్నారు, అలాగే వాళ్ళ దగ్గర ఇంకొక చిన్నారి కూడా ఉన్నట్లు చెప్తున్నారు. ఏంటి అసలు వీళ్ళు నిజంగా కిడ్నాపర్సా? చింతకుంట వాడ లోపల ఈరోజు ఓ అమ్మ చాకచక్యంతో అయితే ఇటు కిడ్నాప్ చెర నుంచి బయటపడిందని చెప్పి అయితే జగిత్యాల పట్టణం చింతకుంట వాడ లోపల ఇంటి ముందు ఉంటున్నటువంటి పాపను ఒక మహిళతో పాటు వచ్చినటువంటి యువకుడు వచ్చి ఆ పాపను ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నం, వారిద్దరు కూడా అనుమానాస్పదంగా ఉండడంతో ఆ పసిగట్టినటువంటి చిన్నారి తను ఎత్తుకెళ్లి ఇంట్లో ఉన్నటువంటి అమ్మనాలతో చెప్పడంతో అయితే వారి యొక్క తల్లిదండ్రులు ఆ చింతకుంట వాడ లోపల ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా కలిసి వచ్చి వాళ్ళిద్దరు ఆ యువకుడిని ఇద్దరిని కూడా పట్టుకొని ఆ తాడుతో చెట్టుకు కట్టేసి వారిద్దరికి కూడా దేహశుద్ధి చేయడం కూడా జరిగింది. అసలు ఎవరు ఎందుకు వచ్చారు అనేటువంటి కోణంతో వాళ్ళు అక్కడ దేహశుద్ధి చేసేటువంటి క్రమంలో అడిగేటువంటి క్రమంలో తాము ఆ చిన్నారి ముద్దుగా ఉన్నది పలకరించేటువంటి ప్రయత్నం చేశాము, మేము కిడ్నాప్ కూడా చేయడానికి ప్రయత్నం చేయలేదని చెప్పడం కూడా జరిగింది. అయితే వారిద్దరు కూడా అనుమానాస్పదంగా ఉన్నటువంటి నేపథ్యం లోపల అయితే ఇటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ పోలీసులు కూడా అక్కడికి చేరుకొని వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి అయితే పోలీసులు
విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిజంగా వాళ్ళిద్దరు ఆ యువతి ఆ యువకుడు ఇద్దరు వారి భార్యాభర్తలా లేకపోతే ఇద్దరు జంటగా వచ్చి ఆ యువతి ఆ పాపను కిడ్నాప్ చేసేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి కోణం లోపల అయితే వారు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే జగిత్యాల జిల్లా లోపల ఇప్పుడు ఆ చిన్నారిని ఎత్తుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం అయితే ఇప్పుడు కిడ్నాప్ కలకలం ఇప్పుడు జగిత్యాల పట్టణం లోపల అయితే ఇటు సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇంటి ముందు ఆడుకునేటువంటి ప్రయత్నం లోపల చిన్న కిడ్నాపర్లు అని చెప్తున్న వాళ్ళతోటి ఒక చిన్నారి కూడా ఉన్నారు అని చెప్పి కిడ్నాప్ యత్నానికి గురి కాబోతున్న చిన్నారి వాళ్ళ తండ్రి చెప్తున్నారు. సో ఆ చిన్నారి ఆ యువకుడు మహిళకు సంబంధించిన చిన్నారి అయినా దానికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, వాళ్ళిద్దరితో పాటుగా మరొక చిన్నారి కూడా ఉన్నది. వారు ముగ్గురు కూడా వచ్చి చిన్నారిని ఎత్తుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారని చెప్పి పాప కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఆ పాపను ఎత్తుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి కోణం లోపలనే పోలీసులు కేసు నమోదు చేసుకొని అయితే విచారణ చేస్తున్నారు. చూడాలి మరి ఆ పోలీసుల దర్యాప్తు లోపల ఏం చేస్తుందో. నిజంగా వారిద్దరు అనుమానాస్పదంగా ఉండడంతో అయితే కిడ్నాపర్లే అని చెప్పి అనుకోవడం జరుగుతుంది. పోలీసులు ప్రాథమిక ఇటు విచారణ చేస్తున్నారు. కేసు కూడా నమోదు చేయడం కూడా జరిగింది. మొత్తానికైతే ఆ చిన్నారిని ఎత్తుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం అయితే ఇప్పుడు జగిత్యాల జిల్లా కేంద్రం లోపల అయితే సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇంటి ముందు ఆడుకుంటున్నటువంటి చిన్నారిని ఎత్తుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం, ఆ చిన్నారి చాకచక్యంతో ఇంట్లోకి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పడంతో అయితే మొత్తానికైతే కిడ్నాపర్ల చెర నుంచి బయటకు వచ్చిందని అయితే స్థానికులు చెబుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఎట్ జగిత్యాల జిల్లాలోని చింతకుంటవాడ గ్రామంలో కిడ్నాప్ యత్నం కలకలానికి రేపింది. సో ఆ కిడ్నాప్ యత్నానికి గురవుతున్న చిన్నారి చాకచక్యంగా వ్యవహరించి ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి ఇంట్లోకి పరిగెత్తి ప్రస్తుతానికి చిన్నారి అయితే క్షేమంగా ఉంది. తల్లిదండ్రులు గ్రామస్తులు కూడా ఆ కిడ్నాపర్లను పట్టుకుని చెట్టు కట్టేసి దేహశుద్ధి చేసి ప్రస్తుతానికి పోలీసులకు అప్పగించారు. అయితే వాళ్ళిద్దరు భార్యాభర్తల నిజంగా కిడ్నాప్ కి యత్నానికి వాళ్ళు పాల్పడ్డారా అనే విషయాలైతే వెలుగులోకి రావాల్సిందే. ఏం పాడు పిల్లాడు క్యూట్గా ఉన్నాడు, అలా పిల్లాడు కాదు. ఆయన మీ అబ్బాయి నా కొడుకు అయ్యా భయపడుతున్నాడు కొడుకున్నాడు ఆయన ఎత్తుకొచ్చిన నాకు వచ్చింది బాధ. వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్. జగిత్యాల జిల్లాలో చిన్నారి కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. అయితే ఇద్దరు అంటే ఒక మహిళ ఒక యువకుడు ఇద్దరు కలిసి చిన్నారిని కిడ్నాప్ యత్నానికి గురి చేసినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఆ చిన్నారి చాకచక్యంగా వ్యవహరించి ఇంట్లోకి పరుగు తీసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం చిన్నారి క్షేమంగానే ఉంది. స్థానికులంతా కూడా గుర్తించి ఆ కిడ్నాపర్లని భావిస్తున్న ఒక మహిళను అలాగే ఒక యువకుడిని కూడా స్థానికులు మందలించి పోలీసులకి అప్పగించినట్లుగా కూడా ప్రస్తుతానికి సమాచారం అందుతోంది. జగిత్యాల జిల్లాలో ఈ కిడ్నాప్ యత్నం అయితే ప్రస్తుతం కలకలం రేపుతోంది. సో స్థానికులు ఆ కిడ్నాపర్లను పట్టుకుని వాళ్ళని దేహశుద్ధి చేసినట్లుగా కూడా తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఏం జరిగిందో ఒక్కసారి ఆ విజువల్ చూద్దాం.